కక్షంలోకి. సో మనం ఈరోజు శ్రీమద్ భాగవతంలో ఐదవ స్కందంలో లాస్ట్ అధ్యాయం చర్చించుకోబోతున్నాము. సో 26వ అధ్యాయం. ఈ అధ్యాయం పేరు వచ్చేసి నరకం లోకం యొక్క వర్ణన, నరక లోకాల యొక్క వర్ణన. ఎన్నో నరక లోకాలు ఉన్నాయి, రకరకాల నరకాలు ఉన్నాయి. సో ఈ 28 రకరకాల నరకాల యొక్క వర్ణన ఇక్కడ ఉంది. సో ఎవరి నరకానికి వెళ్తారు, అక్కడ ఏం జరుగుతుంది అనే విషయాలు ఈ యొక్క అధ్యాయంలో చర్చించుకుంటాము. సో మనము మంగళాచరణ చేసుకొని మొదటి శ్లోకం నుంచి మొదలు పెడదామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరవిసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో 5వ స్కందంలో 26వ అధ్యాయంలో మొదటి శ్లోకం. సో ఇప్పుడు పరీక్షిత్ మహారాజు శుకదేవ్ గోస్వామికి ప్రశ్న అడుగుతున్నారు. ఏమడుగుతున్నారంటే, ప్రభు, రకరకాల జీవరాశులు రకరకాల పరిస్థితుల్లో నివసిస్తాయి, సో వీటి గురించి నాకు వర్ణించండి అని. సో ఇక్కడ మనకి ఇప్పుడు నరక లోకాల గురించి వర్ణన జరగబోతుంది. సో మనకి ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క రకమైన వ్యక్తులు రకరకాల పాపాలు ఎవరైతే చేస్తారో వాళ్ళని అక్కడ తీసుకెళ్తారు. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి అన్ని 14 లోకాల గురించి వర్ణించేశారు. సో మరి ఇంకా మిగిలింది నరకలోకం గురించే. సో అది కూడా ఇక్కడ వర్ణించేస్తారు శుకదేవ్ గోస్వామి. శుకదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారంటే, ఓ రాజా, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో 3 రకాల కార్యాలు జీవరాశులు చేస్తూ ఉంటారు మనుషులు. ఎవరైతే సత్వగుణంలో ఉన్నారో, ఇంకొంతమంది రజోగుణంలో ఉంటారు, ఇంకొంతమంది తమోగుణంలో ఉంటారు. సో ఈ 3 గుణాల ప్రభావం ద్వారా ఈ 3 రకాల వ్యక్తులు రకరకాల కార్యాలు చేస్తూ ఉంటారు. ఎవరైతే సత్వగుణంలో కార్యాలు చేస్తున్నారో చాలా మటుకు వాళ్ళు ధార్మికంగా ఉంటారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇంకా ఎవరైతే రజోగుణంలో దాని యొక్క ప్రభావంలో కార్యాలు చేస్తారో వాళ్ళకి సుఖ దుఃఖం 2 వస్తాయి. ఇంకా ఎవరైతే తమో గుణంలో వ్యవహరిస్తారో వాళ్ళు ఎప్పుడు దుఃఖంలోనే ఉంటారు, వాళ్ళు పశువులతో సమానం.
సో ఈ విధంగా 3 వివిధ గుణాల ద్వారా ప్రభావితమై రకరకాల కార్యాలు చేయడం ద్వారా 3 రకాలు వ్యక్తులు వెరైటీ కార్యాల ద్వారా రకరకాల శరీరాల్ని ధరించడం, రకరకాల లోకాల్ని వాళ్ళు పొందడం జరుగుతుంది. సో ఎవరైతే పుణ్యకార్యాలు చేస్తారో వాళ్ళు స్వర్గలోకాలకు వెళ్తారు, ఎవరైతే పాపాలు చేస్తారో వాళ్ళు నరకానికి వెళ్తారు. సో ఎవరైతే మరి తమో గుణంలో వ్యవహరిస్తారో వాళ్ళు ముఖ్యంగా పాపకార్యాల్లో పాల్గొంటారు. ఎంత తమో గుణం ఎక్కువ ఉంటే వాళ్ళు అంత పాపాలు చేసి అంత లోతైన నరకాలకి వెళ్తారు. సో ఒకవేళ ఒక వ్యక్తి తమో గుణంలో ఒక పిచ్చివాడిలా అయిపోయి అంతగా సరైన స్పృహలో లేకుండా, లేకపోతే సరైన చేతనో లేకుండా అతని అజ్ఞానంతోనూ అలా ఏవైనా పాపాలు చేస్తే కూడా అతనికి దండన లభిస్తుంది, కానీ అంత సివియర్గా ఉండదన్నమాట. కానీ ఒకవేళ ఒక వ్యక్తి బాగా తెలిసి ఇది పాపము ఇది పుణ్యము అని బాగా తెలిసి ఆ వ్యక్తి పాపాలు చేస్తే అతనికి ఇంకొంచెం ఎక్కువ లెవెల్లో నరకంలో దండన లభిస్తుంది. ఇంకా ఎవరైతే నాస్తికత్వంతో కావాలని పాపాలు చేస్తే అలాంటి వాళ్ళకి నరకంలో చాలా కఠోరమైన దండన లభిస్తుంది. సో ముఖ్యంగా ఏంటంటే అజ్ఞానం కారణంగా ఈ యొక్క తమోగుణంలో ఉండి జీవరాశులకి రకరకాల ఇచ్చలు కోరికలను తీర్చుకోవడానికి చేసే కార్యాల ద్వారా రకరకాల నరకాల్లో అనంతకాలం నుంచి నివసిస్తూ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మీకు ఎంత వీలైతే అంతగా నేను వర్ణిస్తాను అని శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు చెప్తున్నారు. సో పరీక్షిత్ మహారాజు అడుగుతున్నారు, ఓ ప్రభు, ఈ మీరు నరకలోకాల గురించి అంటున్నారు, మరి ఇవి ఈ యొక్క మన బ్రహ్మాండం అవతలు ఉన్నాయా, బ్రహ్మాండం లోపలే ఉన్నాయా? మరి బ్రహ్మాండం లోపలే ఉంటే మరి ఈ మన భూమి మీదే ఉన్నాయా, ఎక్కడున్నాయి అని అడుగుతున్నారు. సో ఆయనకు పొజిషన్ ఎక్కడ నరకలోకాలు ఉన్నాయి, ఎగ్జాక్ట్ లొకేషన్ అడుగుతున్నారు అన్నమాట. సో సుఖదేవ్ గోస్వామి ఆయనకి జవాబిస్తూ, ఈ నరక లోకాలు అనేవి ఎక్కడుంటాయంటే, ఇప్పుడు మనం ముల్లోకాల గురించి చర్చించుకున్నాం, అంటే 14 లోకాలు. సో దీని కింద గర్భోదాక సముద్రం ఉంది. సో ఈ గర్భోదాక సముద్రం మరియు ముల్లోకాలు అంటే 14 లోకాల మధ్యలో కొంచెం గ్యాప్ ఉందన్నమాట. ఆ గ్యాప్లోనే అంటే ఈ 14వ లోకం కింద, 14వ లోకం అంటే ఏంటి, పాతాళ లోకం, పాతాళ లోకం కింద గర్భోదాక సముద్రం కన్నా పైన ఉన్న గ్యాప్లో ఈ నరక లోకాలు ఉంటాయంట. సో అంటే మన భూమండలానికి దక్షిణం వైపు, సౌత్ అంతే కదా కింద, సో దక్షిణం వైపు ఇవి ఉంటాయి. సో జస్ట్ గర్భోదాక సముద్రంకి జస్ట్ పైనే పితృలోకం అని మీరు విన్నారు కదా, అది కూడా ఈ యొక్క లొకేషన్లోనే, ఈ గ్యాప్లోనే పితృలోకం కూడా ఉంటుంది. సో ఈ పితృలోకంలో అగ్నిస్వత్త ఇంకా మిగతా వాళ్ళందరూ, పితృలోకంలో ఉండే వాసులందరూ కూడా భగవంతుడి పైన ఎంతో సమాధిలో ధ్యానం చేస్తూ వాళ్ళందరూ పరివారాలు సుఖశాంతితో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. సో ఫైనల్గా బేసికల్లీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయంటే ఇవన్నీ నరక లోకాలన్నీ కూడా పాతాళ లోకం మరియు గర్భోదక సముద్రం మధ్యలో ఉండే స్పేస్లో. సో ఇందులోనే ఈ నరకలోకాలతో పాటు ఇంకో లోకం ఉంటుంది, ఏంటంటే పితృలోకం. మరి అక్కడ పితృలోకంలో రాజు ఎవరు అంటే, ఆ పితృలోకానికి నివసించేది, అక్కడ శాసించేది యమరాజు. సో యమరాజు సూర్యదేవుడి యొక్క పుత్రుడు. సో యమరాజు ఈ పితృలోకంలోనే నివసిస్తాడు. సో యమరాజు ఎక్కడ ఉంటాడంటే పితృలోకంలో ఉంటుంది. ఈ పితృలోకం ఎక్కడ ఉంటుందంటే ఈ నరకలోకాలతో పాటే ఈ పాతాళ లోకం కింద గర్భోదాక సముద్రం పైన ఉంటుంది. సో ఈ పితృలోకాల్లో ఆయన యొక్క పార్షదులతో, అసిస్టెంట్లతో అక్కడ భగవంతుడు ఏ రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పారో, ఏ నియమాలు చెప్పారో, నిబంధనలు చెప్పారో అవన్నిటిని పాటిస్తూ అక్కడ యమదూతలు
యమరాజు యొక్క దూతలు, యమదూతలు వాళ్ళందరూ కూడా ఎవరైతే బాగా పాపాలు చేసి చనిపోయారో అలాంటి పాపాత్ముల్ని వాళ్ళని అక్కడికి తీసుకొని వస్తారు ఈ పితృలోకంలోకి, ఎక్కడైతే యమరాజు ఉన్నాడు. సో ఆయన ముందుకు తీసుకొస్తారు. సో యమరాజు వారు ఎన్ని పాపాలు చేశారు, ఏం చేశారని చూసి సరిగ్గా జడ్జిమెంట్ చేసి దాని తర్వాత వాళ్ళ యొక్క పాపాల ప్రకారంగా వాళ్ళకి ఏ నరకానికి పంపించాలో, ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో, ఎలాంటి దండను విధించాలో డిసైడ్ చేసి పంపిస్తారనమాట. సో ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యమరాజు అనేది ఒక కాల్పనిక పాత్ర కాదు, అది మైథలాజికల్ క్యారెక్టర్ కాదనమాట. ఇది యమరాజు అనేది నిజంగా ఒక వ్యక్తి. ఈ యొక్క పితృలోకం ఉంది, అక్కడ ఆయన నివసిస్తాడు. సో నరకాలు ఇవన్నీ కూడా నిజం. సో నరకం, స్వర్గం ఇవన్నీ నిజం, ఇవన్నీ బ్రహ్మాండంలోనే ఉన్నాయి. సో అలాగే కొంతమంది నమ్మకపోవచ్చు, నరకమా, యమరాజా, ఇవన్నీ ఉండవు, ఇవంతా మిథ్య అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ శుకదేవ గోస్వామి చెప్తున్నాడు ఈ నరకలోకాలు ఉన్నాయి, గర్భోదాక సముద్రం పైన, పాతాళ లోకం కింద. సో యమరాజు అక్కడ పితృలోకంలో ఉండి ఆయన భగవంతుడి యొక్క నియమాల్ని పాటిస్తూ దాని ప్రకారంగా ఎవరెవరైతే పాపాలు చేశారో, భగవంతుడి నియమాల్ని ఉల్లంఘించారో వాళ్ళందరికీ అక్కడ దండన విధిస్తారు. కర్మణో హ్యపి బోద్ధవ్యం, బోద్ధవ్యం చ వికర్మణః, అకర్మణశ్చ బోద్ధవ్యం, గహనా కర్మణో గతి. సో ఈ కర్మ, అసలు ఈ కర్మ దాని యొక్క ఫలితం ఎలా పనిచేస్తుంది అనేది అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకని ఒక విషయం అర్థం చేసుకోవాలి మనం. నేను పాపం చేస్తే ఎలాంటి ఎగ్జాక్ట్ పనిష్మెంట్ దొరుకుతుంది, సో దాని గురించి కన్నా మన ఇంట్రెస్ట్ ఏది ఉండాలంటే అసలు పాపం అంటే ఏంటి, పుణ్యం ఏంటి, ఓకే, పాపకర్మ అంటే ఏంటి, పుణ్యకర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి, సో ఉగ్రకర్మ అంటే ఏంటి, ఇవన్నీ విషయాలు అర్థం చేసుకోవాలి మనం. సో ఇవి అర్థం చేసుకొని ఏవి చేయాలి, ఏవి చేయకూడదు. ఇప్పుడు ఓకే, ఇన్ని పాపాలు చేస్తే ఎలా నాకు దండం మిగులుస్తుంది కానీ రీసెర్చ్ చేయడం కన్నా ఇవి పాపాలు కదా, చేయకూడదు అనే విషయాన్ని గ్రహించాలి మనం. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ మనకి ఎలా దండన లభిస్తుంది అనేది యమరాజు డిసైడ్ చేస్తాడు మనం చేసిన పాపాలు అక్కడ ఆయన ముందుకు వెళ్ళిన తర్వాత. సో ఇప్పుడు మనం దాని గురించి ఆలోచించకుండా ఎక్కువ ఆలోచించాల్సింది ఏంటంటే ఇది పాపకార్యం, ఇది చేయకూడదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. సో ఇక్కడ భోగించాలనే ఉద్దేశంతోనే జీవాత్మ ఈ యొక్క భౌతిక ప్రపంచానికి వచ్చింది. కానీ మనకి కొన్ని నియమాలు చెప్పారు, ఈ నియమాల్లో మీరు భోగించాలనుకుంటున్నారా, సరే మీరు ఈ విధంగా భోగించవచ్చు, ఇవి నియమాలు ఉన్నాయి, వేదాల్లో శాస్త్రాలు ఇచ్చారు, రూల్స్ రెగ్యులేషన్స్ ఇచ్చారు. అవి కనుక మనం బ్రేక్ చేసి భోగించాలి అని ప్రయత్నిస్తాము, సో అప్పుడు మనకి యమరాజు ద్వారా దండన తప్పకుండా లభిస్తుంది. దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. మీరు పోలీస్ వాళ్ళ నుంచి తప్పించుకోవచ్చు, కానీ గవర్నమెంట్ నుంచి తప్పించుకోవచ్చు, ఎవరినైనా మోసం చేసేయచ్చు, దొంగతనం చేయొచ్చు, అత్యాచారం చేయవచ్చు, తప్పించుకోవచ్చు, కానీ యమరాజు నుంచి మీరు తప్పించుకోలేరు. సో ఇక్కడ యమలోకంలో యమరాజు ఆయన సరిగ్గా అందరికీ దండన విధిస్తారు. ఎలా దండన విధించే ఉద్దేశం ఏంటంటే మళ్ళీ వాళ్ళని ఎలాగైనా కృష్ణ భావనామృతంలోకి తిరిగి స్థాపించాలి, వాళ్ళ చేతన్ని కృష్ణ భావనామృతంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే వాళ్ళని దండన విధిస్తాడు. మీరు కృష్ణుడి యొక్క నియమాలు పాటించాలి అని దండన విధిస్తారు. కానీ మాయా యొక్క ప్రభావం ద్వారా, అజ్ఞానంలో, అంధకారంలో, తమోగుణం ప్రభావం ద్వారా ఎన్నిసార్లు యమరాజు ద్వారా దండన లభించిన, నరకానికి వెళ్ళి నరకయాతన అనుభవించినా కానీ ఇంకా కూడా ఈ యొక్క బద్ధజీవులు అలాగే ఈ భౌతిక ప్రపంచంలో పాపాలు చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ మళ్ళీ మళ్ళీ నరకానికి వెళ్తూ తిరుగుతూనే ఉంటాయి. సో అందుకనే ఇప్పుడు ఈ నరకాల గురించి వస్తే కొంతమంది పండితులు 21 రకాల నరకలోకాలు ఉన్నాయన్నారు, ఇంకా కొంతమంది 28 అన్నారు. సో ఇక్కడ శుకదేవ గోస్వామి మనకి 28 రకరకాల నరకాల గురించి వర్ణిస్తారు, 28. సో వాటి పేర్లు, వాడి రూపాలు, వాటి లక్షణాలు, అంటే అక్కడక్కడ ఎలాంటి పనిష్మెంట్, దండన విధిస్తారు జనాలకి, ఎటువంటి వారు అక్కడికి వెళ్తారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇక్కడ ఇస్తారన్నమాట. సో మొత్తం 28 నరకాల పేర్లు ఇచ్చారు. తామిశ్ర, అందతామిశ్ర, రౌరవ, మహారౌరవ, కుంభీపాక, కాలసూత్ర, అసిపత్రవన, సుకారముఖ,
అంధకూప క్రిమి భోజన సందంశ తప్త సూర్మి వజ్రకంటక శాల్మలి వైతరణి పుయోద ప్రాణరోధ విశసన లాలభక్ష సారమేయాధన అవిచి అయాహ్పాన శారకర్దమ రక్షోగణ భోజన శూలప్రోత దండశూక అవట నిరోధన పర్యావర్తన సూచిముఖ. సో ఇవన్నీ కూడా నరక లోకాల యొక్క పేర్లు. సో దీని తర్వాత ఒక్కొక్క నరకం గురించి 1 by 1 వివరిస్తారనమాట. సో స్టార్ట్ చేద్దామంట. ఫస్ట్ వన్, ఓ రాజా, ఎవరైతే ఏ వ్యక్తి అయితే ఇంకొకరి భార్య, ఇంకొకరి పిల్లలు, లేకపోతే ఇంకొకరి డబ్బుని తన కోసం వినియోగించుకుంటారో, తప్పుగా ఉపయోగిస్తారు, సో అలాంటి వారు చనిపోయినప్పుడు యమదూతలు అతనిని కాలం అనే పాశంతో బందీ చేసి బలవంతంగా ఆయన్ని ఈడ్చుకొస్తారనమాట ఈ యొక్క నరకలోకానికి. దాని పేరే తామిశ్ర. సో తామిశ్ర లోకానికి వీళ్ళు వస్తారు. ఎవరైతే వేరే వాళ్ళ భార్య, వేరే వాళ్ళ డబ్బు, వేరే వాళ్ళ పిల్లలతో ఆడుకుంటారో, లేకపోతే వాళ్ళు మోసం చేస్తారో, లేకపోతే వాళ్ళపై అత్యాచారం చేస్తారో, సో అలాంటి వాళ్ళని తామిశ్ర లోకానికి తీసుకొస్తారు. సో ఈ యొక్క అంధకారమైన గ్రహంలోకి తీసుకొచ్చిన తర్వాత ఇలాంటి పాపాత్ముడిని యమదూతలు ఎలా దండిస్తారంటే, బాగా వానికి ఆ వ్యక్తికి బాగా కొడతారు. దాని తర్వాత చాలా కఠోరమైన వాక్యాలతో హింసిస్తారనమాట. అతనికి ఆహారం పెట్టరు, ఆకలితో ఉండాల్సి వస్తుంది. ఆకలితో అతను చాలా ఆవేదనకు గురవుతాడు. తర్వాత నీరు కూడా ఇవ్వరన్నమాట తాగడానికి. సో దాహము, ఆకలితో బాధపడతాడు, ఇంకా కొడతారు, తిడతారు. సో ఈ విధంగా ఈ విధంగా యమదూతలు అతనికి ఎంత దండన విధిస్తారంటే, అప్పుడప్పుడు వారి యొక్క దండనను భరించలేక స్పృహ కోల్పోతాడు వ్యక్తి. సో నెక్స్ట్ వచ్చేసి, ఎవరైతే ఇది తామిశ్ర గురించి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక నరకం గురించి. ఏ వ్యక్తి అయితే ఇంకొక వ్యక్తిని మోసం చేసి ఆయన భార్యను, పిల్లల్ని భోగిస్తాడో అతను అంధతామిశ్ర అనే నరకానికి వెళ్తాడు. ఇది ఎలా ఉంటుంది నరకం అంటే, అక్కడ ఆయన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక చెట్టుని వ్రేళ్ళ నుంచి నరికితే ఎలాంటి పరిస్థితి, అలాంటి పరిస్థితి అన్నమాట. సో ఈ అంధతామిశ్ర లోకానికి వెళ్ళే కన్నా ముందే ఈ పాపాత్ముడిని రకరకాల కఠోరమైన దండనకు విధిస్తారు. ఇంకా రకరకాల దుఃఖాలు ఆయన చూస్తాడు. ఇవి ఎంత ఆయనకి కష్టం, దుఃఖం కలుగుతుందంటే, అతని యొక్క చూపు, దృష్టి వెళ్ళిపోతుంది, అంధుడైపోతాడు, అతని బుద్ధి పనిచేయదు. సో అలా బుద్ధి నశించిపోతుంది, చూపు నశించిపోతుంది అనమాట. ఆ యొక్క కష్టాన్ని భరించలేక, దుఃఖాన్ని భరించలేక, దండన భరించలేక. అందుకనే ఈ యొక్క నరకలోకాల్ని ఋషులు ఏమని చెప్పారంటే అంధతామిశ్ర అని పేరు పెట్టారు. అంధుడైపోతాడు వ్యక్తి ఆ దండని భరించలేక. సో నెక్స్ట్ నరకం వచ్చేసి మూడవది, ఏ వ్యక్తి అయితే ఈ శరీరాన్ని నేను శరీరం అని అనుకొని దినము రాత్రి ఎంతో కష్టపడి ఎంతో డబ్బు, భౌతిక శరీరం ఉంటుందా అని ప్రశ్న అడుగుతున్నారు. సో బేసికలీ మనం ఇక్కడ వదిలేస్తాం ఒక శరీరాన్ని. స్థూల శరీరం మనకు ఉంటుంది, సూక్ష్మ శరీరం ఉంటుంది, మన ఆత్మ. సో స్థూల శరీరాన్ని మనం చనిపోయినప్పుడు ఈ భూమి మీదే వదిలేస్తాం. మన ఆత్మతో పాటు సూక్ష్మ శరీరం పోతుంది. ఆ సూక్ష్మ శరీరం ఆత్మను తీసుకొని యమదూతలు వెళ్ళిపోతారు. సో మనకి నరక లోకంలో వెళ్ళడానికి ఇంకొక స్పెషల్ శరీరాన్ని ఇస్తారు. ఆ శరీరం ఏంటంటే, అది ఎలాంటి శరీరం అంటే, మనకి భౌతిక శరీరమే, కానీ ఆ శరీరం స్పెషాలిటీ ఏంటంటే, ఆ శరీరములో మనము వాళ్ళు ఎంత దండన మనకి విధించినా
ఆ శరీరంలో మనం చచ్చిపోమన్నమాట. చనిపోలేము ఆ శరీరంలో. కానీ ఆ పెయిన్, దుఃఖాన్ని, కష్టాన్ని, నొప్పిని మాత్రం అనుభవిస్తాం. కానీ ఆ శరీరం అనేది ఆహ్, ఎంత దండన విధించినా అది నశించిపోదు. కానీ మీకు దుఃఖాన్ని, కష్టాన్ని మాత్రం ఇస్తుందనమాట. సో, నరకం లోకంలో ఉన్నంత వరకి అలాంటి శరీరం మనకు దొరుకుతుంది. ఆ నరకం లోకంలో మనకి ఎంత దండన లభించినా ఆ శరీరాన్ని మనం వదలలేము. ఓకే. ఆ శరీరం మనతో పాటే ఉంటుంది. మనకు కష్టాన్ని మాత్రం ఇస్తుంటుంది. ఆ శరీరం నశించిపోదు. కానీ అది భౌతిక శరీరం. సో, ఇంకొక నెక్స్ట్ నరకం వచ్చేసి ఎవరైతే బాగా దినము, రాత్రి కష్టపడి ఇది శరీరం నేను అనుకోని తన శరీరాన్ని పాలించడానికి, పోషించడానికి, ఇంకా అలాగే తన యొక్క భార్య, పిల్లల్ని పాలించడానికి, పోషించడానికి చాలా కష్టపడతాడు. అప్పుడప్పుడు అలా కష్టపడి పోషించడానికి కొన్ని కొన్ని పాపాలు కూడా చేస్తాడు. లేకపోతే ఆ పాపాలంటే వేరే జీవుల పట్ల హింస చేస్తాడు. తద్వారా ఇలా వేరే జీవుల్ని హింసించి తద్వారా తన సంసారం లేకపోతే తన యొక్క భార్య పిల్లల్ని పోషించాడనుకున్న ఆ వ్యక్తి, అలాంటి వ్యక్తి ఎప్పుడైతే మృత్యు సమయంలో చనిపోతాడో, మృత్యు పొందిన తర్వాత అతను దానికి కూడా చేసిన పాపాలకి దండన అతనికి లభిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో జీవుల్ని హత్య చేశాడు, వాటి పట్ల హింస చేశాడు. అందుకని అతనికి ఒక నరకంలో పడేస్తారు. ఆ నరకం పేరొచ్చేసి రౌరవ. ఆ నరకంలో అతను ఈ యొక్క జీవులకి ఏ జీవులకైతే ఆయన హింస కలిగించాడో ఆ జీవులన్నీ కూడా ఆయన పైన ఇప్పుడు ప్రతీకారం తీసుకుంటాయన్నమాట. సో, ఈ యొక్క నరకం పేరొచ్చేసి రౌరవ. సో, ఇక్కడ మనకి తాత్పర్యంలో కొన్ని విషయాలు చెప్పారు ప్రభుపాల్ గారు. శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం ఉంది. యస్యాత్మబుద్ధి గుణపేత్రిధాతుకే స్వధి కళాత్రాదిషు భౌమ ఇజ్యధీః యత్తీర్థబుద్ధి శలిలేన కర్హిచిత్ జనేష్వభిఘ్నేషు స ఏవ గోకరః. అంటే ఎవరైతే ఈ యొక్క కఫవాత పిత్తతో కూడుకున్న ఈ యొక్క శరీరాన్ని నేను స్వయంగా స్వీకరించి ఈ భార్య, పిల్లలు, ఇంకా ఈ యొక్క భూమి, పుట్టిన భూమి, ఇవే నాకు అన్నిటికన్నా పూజ్యమైన వస్తువులు అనుకొని వీటిపైన ఆసక్తితో ఏ వ్యక్తి అయితే అసలైన జ్ఞానాన్ని పొందకుండా, లేకుండా పనిచేస్తూ ఉంటాడో, కష్టపడుతూ ఉంటాడో, ఆ వ్యక్తిని ఇక్కడ సయేవ గోకరః. గో అంటే ఆవు, కర అంటే గాడిద. అంటే గాడిద ఆవుతో సమానం అని, ఒక పశువుతో సమానం అని. సో, బేసికలీ ఏంటంటే 2 రకాల మనుషులు ఉంటారు. ఎవరైతే భౌతిక జీవితం జీవిస్తున్నారో అందులో కూడా 2 రకాలు ఉంటారు. ఒకరేంటంటే అజ్ఞానం కారణంగా, మొదటి రకం అజ్ఞానం కారణంగా వాళ్ళకు తెలియదు నేను ఆత్మ అని. వాళ్ళు అనుకుంటున్నారు నేను శరీరం అనుకొని ఇలా సయ్యవ గోకర పశువులాగానే పనిచేస్తున్నారు. ఇంకొక సెకండ్ క్లాస్ ఏంటంటే వాళ్ళు అనుకుంటున్నారు నేను శరీరం అని. కానీ వారు శరీరాన్ని పోషించడానికి, పాలించడానికి వారు ఇంకొక జీవుల పట్ల, వేరే ఇతర జీవుల పట్ల జీవుల్ని హింసిస్తున్నారు. సో, ఇలా డబ్బు సంపాదించడం కోసం ఆ వ్యక్తి వేరే వాళ్ళ పట్ల ఈర్ష్యతో ఇలా వారికి హింసించడం జరుగుతుంది. సో, ఇలాంటి వ్యక్తులు రౌరవ అనే నరకానికి వెళ్తారు. సో, అంటే ఇప్పుడు ఏంటంటే నేను శరీరం అనుకొని ఒక పశువులాగా జీవిస్తే అంత పెద్ద తప్పు కాదు. కానీ మీరు జీవించడానికి ఇంకొకరిని హింసించి, అప్పుడు ఇంకొకరిని చంపి, లేకపోతే హింసించి, మోసం చేసి జీవిస్తున్నారనుకోండి, అప్పుడు అది పాపం, పెద్ద పాపం. సో, తప్పకుండా వారికి రౌరవ అనే నరకానికి వెళ్ళవలసిందే. సో, ఇది మన ఆచార్యులు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నారు. సో, ఇక్కడ పశువులు అవి నరకానికి వెళ్ళవు. ఎందుకంటే వాటిని పోషించుకోవడానికి అవి ఎప్పుడు కూడా అనవసరంగా ఇంకొకరిని హింసించవు. సో, అందుకని ఎప్పుడు పశువులు కూడా అవి నరకానికి వెళ్ళవు. కానీ మనిషి ఏంటంటే ఈర్ష్య కారణంగా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మోసం చేస్తాడు.
అతని శరీరాన్ని పోషించుకోవడానికి ఇంకొకరి పైన హింస మోసం చేస్తాడు. అందుకని ఆ వ్యక్తికి నరకానికి వెళ్ళాల్సిందే. సో విషయం ఏంటంటే పశువులు, పక్షులు ఇవన్నీ నరకానికి వెళ్ళవు. ఓన్లీ మనుషులు మాత్రమే నరకానికి వెళ్తారు. సో పులి ఒక మేకని చంపి తిన్నదనుకోండి, దానికి పాపం కలగదు. కానీ మనము చంపి తింటే మనకు పాపం కలుగుతుంది. ఎందుకంటే పులికి అది ఆహారం అనమాట. భగవంతుడు ప్రకృతి ఇచ్చింది, జీవస్య జీవనం. కానీ మనము తినే పద్ధతి ఉంది మనకి. మనం ఓన్లీ వెజిటేరియన్. ఆహారం అంటే ఏదైతే మాంసము ఇవి కాకుండా ఓన్లీ శాకాహారము, అందులో కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా, అది వంట చేసిన తర్వాత భగవంతుడికి నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు మనం అది తింటే అప్పుడు మనకు పాపం కలగదు. లేకపోతే మనకి పాపం కలుగుతుంది. సో జీవహింస చేసినందుకు. సో మనకి ఇంత విచక్షణ శక్తి, తెలివి, బుద్ధి అన్ని ఇచ్చారన్నమాట భగవంతుడు. సో మనం ఇవన్నీ విషయాలు అర్థం చేసుకోగలం. అందుకే మనకి బాధ్యత ఉంది. మనం బాధ్యతాయుతంగా వ్యవహరించవలసి ఉంది. అది పశువులకి ఏంటంటే ఇంత విచక్షణ శక్తి ఉండదు. కాబట్టి అవి వాటి ధర్మం ప్రకారం అవి ఏవి తినాలో అవే తింటాయి, వేరే వాటి తినవు. సో ఆ విధంగా వాటికి పాపం అనేది కలగదన్నమాట. కానీ మనిషికి పాపం కలుగుతుంది. సో మనిషే పాపకర్మలు చేసేది, మనిషికే వెళ్ళేది నరకానికి, మనిషికే నరకంలో దండన లభించేది. సో ఈ విధంగా ఈ యొక్క జీవితంలో ఇలాంటి ఈర్ష్యతో కూడుకున్న వ్యక్తి ఇలా వేరే జీవరాశుల పట్ల, మనుషులే కానివ్వండి, పశువులే కానివ్వండి, వాటి పట్ల హింస, క్రూరంగా వ్యవహరించడం కారణంగా ఇలాంటి వ్యక్తి చనిపోయిన తర్వాత యమదూతలు ఆయన్ని ఇలాంటి నరకానికి తీసుకెళ్తారనమాట. అక్కడ కొన్ని పశువులు ఉంటాయి, వాటి పేర్లు వచ్చేసి రురు. వాటి పశువుల పేర్లే రురు. ఈ రురువో భూత్వ, రురు అనే పశువులు అవి ఈ వ్యక్తికి ఎంతో బాధ కలిగిస్తాయంట. అందుకనే ఈ రురు అనే ప్రాణులు ఈ యొక్క వ్యక్తికి, సో యాక్చువల్లీ ఈ రురు ఎవరు అంటే, ఈ రురు ప్రాణులన్నీ ఏంటంటే ఏ జీవుల పట్ల, ఏ పశువుల పట్ల మనము వాటిని హింసించామో బతుకున్నప్పుడు ఆ పశువులన్నీ కూడా రురులుగా మారి అవన్నీ కూడా ఇప్పుడు మనల్ని హింసిస్తాయి అన్నమాట ఇలాంటి నరకంలో. సో అందుకని ఈ నరకం పేరు, ఈ రురువుల ద్వారా మనకి బాధ కలుగుతుంది ఈ వ్యక్తికి కనుక రౌరవ అనే నరకం అంటాం దీని పేరు. సో ఇలాంటి రురు అనే ప్రాణుల్ని మనము సాధారణంగా ఈ భూమి మీద మనకు కనిపించవు అవి, కానీ ఇవి మనకు శాస్త్రాల్లో వర్ణించారు. కాబట్టి ఇవి ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయంటే ఈ లోకంలో, రౌరవ అనే నరకం లోకంలో ఉన్నాయి. సో ఇవి ఏంటంటే ఇవి మామూలుగా పాము అనేది బాగా ఈర్ష్యతో ఉంటుంది, ఎన్వియస్ ఉంటుంది. అందుకే మనం ఏ తప్పు చేయకుండా దారిలో వెళ్తుంటే పాము కాటు వేస్తుంది, చనిపోతారు వ్యక్తులు. కానీ ఇక్కడ ఈ పాము కన్నా కూడా ఎక్కువగా ఎన్వియస్, ఈర్ష్యతో ఉండే ప్రాణులు ఇవి రురు. సో ఇవి చాలా భయంకరంగా ఇవి కాటు వేస్తాయి, లేకపోతే బాధపడతాయి అన్నమాట వ్యక్తిని, పాపాత్ముని నరకంలో. సో మనకు అందుకనే ఈ విషయాలు చెప్తున్నారు శ్రీధర్ స్వామి, మన ఆచార్యులు, ఇంకా శ్రీ జీవ్ గోస్వామి, వీళ్ళందరూ కూడా చెప్పారన్నమాట. ఇలాంటి ప్రాణుల గురించి ఉన్నాయి శాస్త్రాల్లో, ఇంకా వేరే చోట్ల వర్ణించబడ్డాయి వీటి గురించి. సో ఈ రురు ఉండే నరకం రౌరవ. సో నెక్స్ట్ నరకం పేరు వచ్చేసి మహారౌరవ. ఈ మహారౌరవ ఏంటంటే ఎవరైతే వారి శరీరాన్ని పోషించుకోవడానికి ఇంకొకరికి హాని కలిగిస్తారో, వేరే వ్యక్తులకి, ఇలాంటి యొక్క నరకానికి వెళ్తారు వాళ్ళు కూడా. ఇందులో కూడా రురు అనే ప్రాణులే ఉంటాయి, కానీ వీటి పేరు ఇక్కడ అలాంటి సిమిలర్ ప్రాణులు ఉంటుంది. వాటి పేర్లు వచ్చేసి క్రవ్యాద. ఇవి ఆ వ్యక్తి యొక్క మాంసాన్ని తిని అతనికి బాధ కలిగిస్తాయి. సో ఈ విధంగా ఇక్కడ క్రవ్యాదాస్ అనే కొన్ని ప్రాణులు మాంసాన్ని తిని ఆ వ్యక్తికి బాధను కలిగిస్తాయి అన్నమాట, నొప్పి కలిగిస్తాయి. సో ఇటువంటి నరకం పేరు వచ్చేసి మహారౌరవ. సో నెక్స్ట్ నరకం వచ్చేసి ఎవరైతే వారు శరీరాన్ని మెయింటైన్ చేసుకోవడానికి,
వారి యొక్క నాలికల్ని సంతృప్తిపరచడానికి అమాయకమైన మూగజీవుల్ని, పశువుల్ని, పక్షుల్ని సజీవంగా వాటిని జీవించిన వాటిని ఉడకబెట్టి లేకపోతే వాటిని ఫ్రై చేసుకొని తింటూ ఉంటారు కదా! ఇలాంటి వారికి ఇలాంటి వారిని నరమాంసం భక్షించే వాళ్ళు కూడా ఖండిస్తారంట. ఇలా జీవించే పశువులు, పక్షుల్ని వండుకొని తినేవాళ్ళని. అంటే వాళ్ళు జీవించి ఉన్నాయి, వాటిని తీసుకొని మనం వండుకొని తింటారు కదా మాంసాహారులు. సో ఇలాంటి వాళ్ళు నెక్స్ట్ చనిపోయిన తర్వాత యమదూతలు వాళ్ళని ఏ నరకానికి తీసుకెళ్తారంటే ఆ నరకం పేరు వచ్చేసి కుంభీపాక. కుంభీపాక నరకంలో తీసుకెళ్ళి అక్కడ వీళ్ళని కూడా అలాగే బాగా వేడిగా బాయిల్ అవుతున్న నూనెలో వాళ్ళని కూడా ఫ్రై చేస్తారనమాట. సో వాళ్ళు ఎలాగైతే ఫ్రై చేసుకొని తిన్నారో వేరే ప్రాణుల్ని, అలాగే వీళ్ళని కూడా ఇప్పుడు అక్కడ ఫ్రై చేస్తారనమాట నూనెలో. సో ఇవి ఈ యొక్క నరకం పేరు వచ్చేసి కుంభీపాక. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే బ్రాహ్మణుడిని చంపుతారో అతన్ని, అలాంటి పాపాత్ముడిని కాలసూత్ర అనే నరకానికి తీసుకెళ్తారు. ఆ కాలసూత్ర అనే నరకం యొక్క విస్తీర్ణం ఎంత ఉంటుందంటే 80,000 మైళ్ళు. ఇంకా మొత్తం కాపర్తో తయారై ఉంటుంది, మొత్తం కాపర్తో. ఇంకా కింది నుంచి ఆ కాపర్ కింది నుంచి అగ్నితో ద్వారా వేడిగా ఉంటుంది ఆ కాపరు. పైనుంచి సూర్యుడు ఒక తాపం ద్వారా వేడెక్కి ఉంటుంది. సో కింది నుంచి పైనుంచి చాలా వేడి. సో ఈ యొక్క కాపర్ యొక్క సర్ఫేస్ చాలా వేడిగా ఉంటుందన్నమాట. సో ఎవరైతే బ్రాహ్మణుడిని చంపుతాడో, బ్రహ్మహత్య చేస్తారో, బ్రాహ్మణుడిని చంపేస్తారో ఆ వ్యక్తి ఈ ఈ వ్యక్తి ఇలా లోపల నుంచి బయట నుంచి ఇలా కాలిపోతాడు, మాడిపోతాడు, లేకపోతే వేడికి బాధపడతాడు అనమాట. సో లోపల నుంచి ఆకలి, దాహం, మంట ద్వారా బాధపడతాడు. బయట నుంచి అయితే పైనుంచి సూర్యుడు యొక్క వేడి తాపం, కింద నుంచి అగ్ని. సో ఈ యొక్క కాపర్ సర్ఫేస్ పైన ఆ వ్యక్తి చాలా కష్టాన్ని అనుభవిస్తాడు. కొంతసేపు కూర్చొని ఉంటాడు, కొంతసేపు నించుంటాడు, కొంతసేపు పరిగెడతాడు, అటు ఇటు తిరుగుతాడు, కానీ అక్కడికి ఏం ఉండదు. పైన కింద అన్ని చోట్ల కాలుతూనే ఉంటుంది. సో ఆ వ్యక్తి అలా ఎన్నో వేల సంవత్సరాల వరకు, ఎన్ని వేల సంవత్సరాలంటే ఈ మస్ట్ సఫర్. ఒక పశువు యొక్క శరీరం పైన ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు అలాంటి నరకంలో అలా కష్టాన్ని అనుభవించాల్సింది ఆ వ్యక్తి. సో నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ నెక్స్ట్ ఇంకొక నరకం, ఏ వ్యక్తి అయితే వేదాలు చూపించిన మార్గాన్ని వదిలేసి వేరే మార్గాన్ని అనుసరిస్తారో, ఏమాత్రం అత్యవసర పరిస్థితి లేకున్నా కానీ వేదాలని పాటించకుండా వేదాలకి విరుద్ధంగా వ్యవహరిస్తారో అలాంటి వ్యక్తుల్ని యమదూతలు అసిపత్రవన అనే నరకానికి తీసుకెళ్తారు. అక్కడ కొరడాతో బాగా కొట్టి బాగా కొడతారనమాట ఆయన్ని. దాని తర్వాత ఆ బాధ భరించలేక అటు ఇటు పరిగెడుతుంటే, ఎందుకంటే ఆ బాధ భరించలేక అప్పుడు పరిగెడుతున్నప్పుడు ఆ రెండు వైపులా పామ్ ట్రీస్ ఉంటాయి. ఆ చెట్లకు ఉన్న ఆకులు ఎలా ఉంటాయంటే అన్ని షార్ప్ చాకుల్లాగా ఉంటాయి అన్నమాట. సో అవి అతనికి వాళ్ళు పరిగెడుతున్నప్పుడు ఆ ఆకులు తగిలి చాకుతో కోస్తే మీకు ఎలా ఉంటుందో అలాంటి నొప్పి కలుగుతుంది అనమాట. సో ఈ విధంగా అలా పరిగెడుతున్నప్పుడు ఈ చాకుతో అలా అన్ని చోట్ల కోసేసిన తర్వాత అలా శరీరంలో, అప్పుడు ఆ బాధ తట్టుకోలేక స్పృహ కోల్పోయి మధ్యలో పడిపోతుంటాడు ఆ వ్యక్తి. సో ఇంత బాధ కలుగుతుందంటే అప్పుడు అరుస్తాడు అతను. ఇప్పుడు నేనేం చేయాలి, నన్ను ఎలా రక్షిస్తారు, ఎవరు రక్షిస్తారు అని బాధపడుతూ అరుస్తూ పడిపోతూ ఉంటాడు. సో ఈ విధంగా ఎవరైతే ధర్మాన్ని వదిలేసి అధర్మం వైపు ప్రయాణిస్తారో, అధర్మంగా జీవితాన్ని జీవిస్తారో వారికి ఇలాంటి దండన లభిస్తుంది. ఇప్పుడు ధర్మం అంటే ఒకటే యాక్చువల్లీ, ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. సో భగవంతుడు మనకు చూపించిన విధానమే ధర్మం. సో దాని ప్రకారం మనం జీవించాలి. కానీ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో, ఈ కలియుగంలో ముఖ్యంగా చాలామంది నాస్తికులు.
సో వాళ్ళు భగవంతుడినే విశ్వసించరు. అలాంటి నాస్తికులు ఇంకా భగవంతుడు చెప్పే ఆదేశాలనే ఇంకేమనుసరిస్తారు? నిజవేద పాఠ కొంతమంది ఇక్కడ నిజవేద పాఠ అంటే వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని కూడా సృష్టించుకుంటున్నారు. ముందైతే ఒకటే వేద పాఠ ఉండేది, కానీ ఇప్పుడు చాలా ఉన్నాయి. చాలామంది చాలా ధర్మాన్ని సృష్టించుకుంటున్నారు. కానీ కనీసం ఆ ధర్మాన్నన్నా సరిగా పాటించండి. నాస్తికుడు అంటే సంపూర్ణంగా అతను వేదాలను విశ్వసించడు. కానీ ఎవరైనా సరే వేదాలను అనుసరించట్లేదు, వేరే ధర్మాన్ని అనుసరిస్తున్నారు అనుకోండి, కనీసం వాళ్ళ ధర్మాన్నన్నా సరిగ్గా పాటించాలి. ఒకవేళ మీరు హిందువే కానివ్వండి, మొహమ్మదీయనే కానివ్వండి, క్రిస్టియనే కానివ్వండి, మీ యొక్క ధర్మాన్ని సరిగ్గా పాటించండి. ఒకవేళ ఇలా కాకుండా మీ మనసుతో రకరకాల కొత్త కొత్త ధర్మాలు ఏమైనా సృష్టించి లేకపోతే అసలు ఏమీ ధర్మాన్ని పాటించకపోతే అలాంటి వ్యక్తుల్ని ఈ యొక్క నరకానికి తీసుకెళ్ళి ఇక్కడ వాళ్ళకి దండన విధిస్తారు. అసిపత్రవన అనే నరకం. కాబట్టి మనిషి అన్నాక ధర్మాన్ని పాటించాలి, అప్పుడే అతను మనిషి. ఒకవేళ మనిషి ధర్మాన్ని పాటించకపోతే ధర్మేణ హీన పశుభీర్ సమానం, అతను పశువుతో సమానం ధర్మం పాటించకపోతే. సో కలియుగం ఎంతగా ముందుకెళ్తూ ఉంటుందో జనాలు అంతగా నాస్తికులుగా మారుతారు. ఇంకా సెక్యులరిజం అనే పేరుతో చలామణి అవుతుంటారు. సో వాళ్ళకి తెలీదు, మీరు సెక్యులర్ అయిపోయారనుకోండి, ఇలాంటి నరకానికి తప్పకుండా వెళ్ళాల్సిందే. సో అందరు సెక్యులరిస్టులు అందరూ కూడా ఈ అసిపత్రం అనే నరకానికి తప్పకుండా వెళ్ళి అక్కడ దండన వాళ్ళకి లభిస్తుంది అనమాట. సో అలా మనకి ఇక్కడ రాశారు ప్రభుపాల్ వారి తాత్పర్యంలో. నెక్స్ట్ వచ్చేసి 16వ శ్లోకంలో నెక్స్ట్ నరకం గురించి వర్ణించారు. సో నెక్స్ట్ నరకం ఏంటంటే, నెక్స్ట్ జీవితంలో ఎవరైనా సరే అధర్మంతో పాపాలు చేసిన రాజు లేకపోతే గవర్నమెంట్ అధికారి, ఒకవేళ ఆ వ్యక్తి అట్లాంటి రాజు కానీ గవర్నమెంట్ అధికారి కానీ అమాయకమైన వ్యక్తిని అనవసరంగా అతనికి మృత్యుదండన గనక విధించారనుకోండి, లేకపోతే బ్రాహ్మణుడికి అలాంటి మృత్యుదండన విధించారనుకోండి, సో అతన్ని యమదూతలు సూకరముఖ అనే నరకానికి తీసుకెళ్తారంట. అక్కడ యమదూతలు వాడిని ఏం చేస్తారంటే, చెరుకు గడ్డ ఉంటుంది కదా, చెరుకు గడ్డని మిషన్లో వేసి రసం తీస్తారు కదా, చెరుకు రసం. సో ఆ వ్యక్తిని కూడా అలాగే క్రష్ చేసి అతని నుంచి కూడా అలా జ్యూస్ తీస్తారన్నమాట బయటికి. సో ఈ విధంగా అలా క్రష్ చేసి జ్యూస్ తీసేటప్పుడు బాగా అరిసి ఏడుస్తాడనమాట వ్యక్తి, స్పృహ కోల్పోతాడంట వ్యక్తి. సో ఈ విధంగా ఎవరైనా అమాయకుల్ని బ్రాహ్మణుల్ని దండిస్తే గవర్నమెంట్ అధికారులు లేకపోతే రాజు, సో వారికి ఇటువంటి దండన లభిస్తుంది అనమాట. సో అందుకనే అమాయకుల్ని ఎప్పుడైనా సరే కానీ దండించకూడదు. సో గవర్నమెంట్ అధికారి కానీ రాజు కానీ జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఆయనకు కూడా ఇలాంటి దండన లభిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ నరకం భగవంతుడి యొక్క అరేంజ్మెంట్ ద్వారా దోమలు ఇటువంటి వేరే కీటకులు అన్నీ కూడా మనకి కుడతాయి, మనుషుల్ని కుడతాయి, రక్తాన్ని పీల్చుకుంటాయి. కానీ ఈ దోమలు ఇలాంటి అన్ని ప్రాణులు మన నుంచి మనకి కుట్టి ఇక్కడ మనకి కొంచెం నొప్పి కలిగిస్తున్నాయి, మన రక్తం పీల్చుకుంటున్నాయి, కానీ వాటికి ఈ విషయం తెలీదు. అవి మనం కుట్టినప్పుడు అరే ఈ కుట్టినందుకు కారణంగా ఈ యొక్క వ్యక్తికి నొప్పి కలుగుతుంది అనే విషయాన్ని అవి గ్రహించలేవు. చెప్పాం కదా ముందే. సో వాటికి అంత శక్తి లేదనమాట మాస్కిటోస్కి, దోమలకి. కానీ మనుషులకి, బ్రాహ్మణులకి, క్షత్రులకి, వైశ్యులకి ఎవరికైతే చేతన అనేది బాగా వికసితమై ఉందో అలాంటి వాళ్ళు గనక వాళ్ళకి తెలుసు ఒకరిని చంపితే ఎంత బాధ కలుగుతుంది అని. సో అందుకనే ఒక వ్యక్తి ఒకవేళ వేరే పశువుల్ని చంపితే, ఎందుకంటే అతనికి విచక్షణ శక్తి ఉంది, అతను అర్థం చేసుకోగలడు వాళ్ళ బాధ, అయినాక అతను చంపుతున్నాడు. మనం చచ్చిపోతే ఎంత బాధ కలుగుతుందో మనకు తెలుసు, అయినా ఆ వ్యక్తి ఇంకొకరిని చంపేస్తున్నారు, వేరే ప్రాణిని చంపుతున్నాడు కనుక అతనికి తప్పకుండా అందకూప అనే నరకంలోకి తీసుకెళ్తారన్నమాట. అక్కడ రకరకాల పశువులు, పక్షులు,
దోమలు, పాములు, అన్ని రకాల ఎవరెవరినైతే అతను హింసించాడో అవన్నీ కూడా ఇప్పుడు ఈ నరకంలో అవి హింసిస్తాయి అతన్ని. అతన్ని కూడా అన్ని రకాలుగా అన్ని సైడ్ల నుంచి అన్ని వైపుల నుంచి అలాగే ఆక్రమణ చేసి రకరకాలుగా బాధ పెడతాయి. అతనికి నిద్ర కూడా పట్టదు, నిద్ర కూడా ఉండదు. అలా నిద్ర లేకుండా అతను అంధకారంలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడనమాట, ఆ బాధ తట్టుకోలేక. సో ఎలాగైతే ఆ జీవులన్నీ కష్టాలను అనుభవించి అలాంటి కష్టాలని అతను అనుభవిస్తాడు అంధకూపంలో. సో మనం ఈ యొక్క శ్లోకం నుంచి కూడా అర్థమవుతుంది, ఇలా వేరే నిమ్న ప్రాణులు, పశువులు ఇవన్నిటికీ ప్రకృతి నియమాల ప్రకారం అవి వాళ్ళ కార్యాలు చేస్తున్నాయి. సో దోమ ఉందనుకోండి, ఆ దోమ మనం కుట్టడం అనేది ఆ ప్రకృతి వాటికి అదే ఇచ్చింది అనమాట, అలాగే జీవించే విధానం ఇచ్చింది. సో దోమ మనని కుట్టినంత మాత్రాన దోమ ఏం తప్పు చేయట్లేదు, కాబట్టి దోమకి ఏమాత్రం పనిష్మెంట్ దొరకదన్నమాట. కానీ మనిషి మొత్తం వికసితమైన చేతన ఉండి అతను గనక ఇలా ప్రాణుల్ని చంపేస్తే వర్ణాశ్రమ ధర్మ యొక్క నియమాలకు అది ఉల్లంఘించినట్టు అవుతుంది. భగవద్గీతలో కృష్ణుడు చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. సో మనుషుల్ని ఇలా 4 వర్ణాలుగా విభజించారు గుణాల ప్రకారం. సో అందులో ముఖ్యంగా ఇవి బ్రాహ్మణులు, క్షత్రులు, వైశ్యులు, శూద్రులు. సో అందరూ కూడా వారి యొక్క నియమాలు, నిబంధనల ప్రకారం వాళ్ళ ఆచరణ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎవరు కూడా ఈ నియమాలు, నిబంధనలు ఉల్లంఘించలేరు. సో అందుకనే మనము ఇలా ప్రాణుల్ని చంపలేము, వేరే పశువుల్ని, అవి మనను అటాక్ చేసి మనం చంపకూడదు. సో ఇప్పుడు ఒక పులి ఒక మేకని అటాక్ చేసి దాని యొక్క మాంసాన్ని తిన్నదనుకోండి, అది పాపం చేయట్లేదు. కానీ అది మనిషి చేస్తే అలా మనిషి పాపం చేస్తున్నట్టే అతనికి దండన లభిస్తుంది. సో అందుకనే ఒకవేళ మనిషి కూడా పశువులా ప్రవర్తిస్తే, అతను మనిషిలా ప్రవర్తించకపోతే అప్పుడు అతనికి తప్పకుండా దండన నరకంలో లభిస్తుంది. సో ఇలా ఈ యొక్క నరకంలో అంధకూపంలో వాడికి దండన లభిస్తుంది. సో ముఖ్యంగా ఏంటంటే మీరు చూడొచ్చు, ఈ 4 నియమాలను ఎవరైతే ఉల్లంఘిస్తున్నారో, మాంసాహారం భుజించడం కానీ, అవైద్య స్త్రీ సంగం చేయడం కానీ, లేకపోతే ఇలా జీవితక్రియ ఆడడం కానీ, అంటే మోసం చేసి జీవించడం కానీ ఇంకొకరిని, సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇంకా రకరకాల ఇంకా మద్యపానం సేవించడం అది కూడా వస్తుంది నెక్స్ట్. సో ఈ 4 రకాల పాపాలు మనకి చెప్పారు కదా, ఇవి చేస్తే తప్పకుండా నరకానికి వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఎంతమంది మాంసాహారులు ఉన్నారో వాళ్ళందరూ నరకానికి వెళ్ళాల్సిందే, నో డౌట్. ఎందుకంటే చూసారు ఎన్ని నరకాలు వర్ణించారు వాళ్ళు, వీళ్ళ గురించి అన్ని నరకాలు ఉన్నాయి. సో ఇక్కడ నెక్స్ట్ నరకం గురించి వర్ణిస్తున్నారు. ఈ నరకం ఏంటంటే, ఎ పర్సన్ ఈజ్ కన్సిడర్ నో బెటర్ దెన్ ఎ క్రో. ఈ వ్యక్తిని కాకితో సమానం అంట. ఏ వ్యక్తి అయితే ఆహారం లభించిన తర్వాత అతను ఆహారం ఎప్పుడైతే మనకు ఒక ఆహారం లభిస్తే అది వేరే వాళ్ళకి ఎవరికి కూడా పంచకుండా, దానం చేయకుండా, షేర్ చేసుకోకుండా, అంటే వాళ్ళకి ఇంటికి వచ్చిన అతిథులకు కానీ, వృద్ధులకు కానీ, లేకపోతే పిల్లలకు కానీ ఇవ్వకుండా ఆహారాన్ని ఒక్కడే సొంతంగా భోగించేశాడు అనుకోండి, తినేసాడు అనుకోండి, ఇంకా ఎటువంటి యజ్ఞాలు 5 రకాల యజ్ఞాలు చేయాలి ప్రతి ఒక్కరు, ఆ యజ్ఞాలు చేయకుండా ఆహారాన్ని ఒక్కడే సొంతంగా భోగించేస్తే అలాంటి వ్యక్తికి కూడా అది కూడా ఒక పాపం. సో అలాంటి వ్యక్తి క్రిమి భోజన అనే నరకానికి వెళ్ళవలసి ఉంటుంది. ఆ క్రిమి భోజన నరకం ఎలా ఉంటుందంటే, అది మొత్తం 1,00,000 యోజనాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది చెప్పాలంటే మొత్తం ఒక పెద్ద చెరువు లేకపోతే నది లాంటిది అనమాట, పెద్ద చెరువులాగా. ఎంత 1,00,000 యోజనాల చెరువు లాంటివి. ఇందులో ఈ చెరువులు ఏముంటాయి నీళ్ళల్లో అంటే, ఇక్కడ ఉండేవి అన్ని పురుగులు ఉంటాయి. సో ఆ పురుగుల్లో ఇతను కూడా ఒక పురుగులాగా అయిపోతాడు. అంటే అక్కడ ఆ క్రిమి భోజన అనే నరకంలో ఒక పెద్ద నీటి జలాశయంలో, లేక్లో, అందులో అన్ని పురుగులు ఉంటాయి. అందులో ఇతనికి కూడా ఒక పురుగు శరీరం లభిస్తుంది అన్నమాట.
సో అలా పురుగు శరీరం లభించిన తర్వాత ఆ పురుగు ఎలాగైతే ఆ పురుగులో ఏంటంటే ఒక పురుగు ఇంకో పురుగుని తిని జీవిస్తుంది అనమాట. మళ్ళీ ఆ పురుగుని ఇంకో పురుగు తింటుంది. అలా సో ఈ వ్యక్తి కూడా ఇంకో పురుగుని తింటూ మళ్ళీ ఇతన్ని ఇంకో పురుగు తింటుందనమాట. ఈ విధంగా ఆ వ్యక్తి అక్కడ రకరకాల కష్టాన్ని అనుభవిస్తాడనమాట. అతను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం అక్కడ పొందుతాడు ఈ విధంగా. సో ఎన్ని సంవత్సరాలు ఉంటాయంటే క్రిమి భోజన అనే ఈ యొక్క నరకంలో ఆ వ్యక్తి ఈ యొక్క జలాశయం యొక్క విస్తీర్ణ ఎన్ని యోజనాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు అక్కడ జీవించాల్సి వస్తుందంట. అంటే 1,00,000 యోజనాలు. చూసారా, ఇలా ఆహారాన్ని మనము యజ్ఞం చేయకుండా, అంటే భగవంతుడికి నైవేద్యం పెట్టకుండా, దాని తర్వాత ఇంకొకరితో పంచుకోకుండా ఒక్కరిమే తినేస్తే సో అది కూడా ఇలాంటి పాపం అన్నమాట. మనకి భగవద్గీతలో చెప్పారు, భగవంతుడికి మనము అర్పించకుండా, భోగ నైవేద్యం పెట్టకుండా మనం ఆహారాన్ని స్వీకరిస్తే అది పాపంతో సమానం. యజ్ఞశిష్టాశినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వగం పాప ఏ పచంత్యాత్మ కారణాత్. సో అందుకే జాగ్రత్తగా ఉండాలి మీరు. సో అందరూ కూడా ఒకవేళ మీరు భగవంతుడికి నైవేద్యం పెట్టకుండా తింటుంటే ఈరోజు నుంచి కనీసం భగవంతుడికి నైవేద్యం పెట్టి దాని తర్వాత ప్రసాదాన్ని మీరు స్వీకరించండి. అప్పుడు ఏ పాపం కలగదు మీకు. సో భక్తులందరి భగవంతుడికి నైవేద్యం అర్పించి దాని తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు కనుక భక్తులు ఎవరికి ఏ పాపం కలగదు. ఇంకా 4 నియమాలు పాటిస్తున్నాం మనం కాబట్టి ఆ పాపాలు కూడా చేయట్లేదు. ఇంకా మనం భగవంతుడి నామాన్ని జపిస్తున్నాం, హరే కృష్ణ మహామంత్రాన్ని. కాబట్టి ఇంతకుముందు చేసిన పాపాలన్నీ కూడా దాని ద్వారా తొలగిపోతాయి. సో అందుకనే మనకి ఈ విధంగా రక్షణ లభిస్తుంది పాపాల నుంచి. కానీ ఎవరైతే ఆహారాన్ని భోగించడానికి వండుకొని మళ్ళీ తింటారో వాళ్ళు పాపాలని తింటున్నారు, అంతే, పాపం చేస్తున్నారు. సో ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఎందుకు భగవంతుడికి అర్పించాలి భోగ నైవేద్యం అంటే, భగవంతుడు మన అన్ని భగవంతుడు మనకి ఇస్తున్నాడు. సో మనకు కొంచెం కృతజ్ఞత వ్యక్తం చేసుకోవాలి. భగవంతుడే మనకు అన్ని అందిస్తున్నాడు కాబట్టి భగవంతుడు మనం అర్పించి తీసుకోవాలి ఆయన ప్రసాదం, ఆయన పర్మిషన్తో, ఆయన ప్రసాదం రూపంలో. సో భగవంతుడు ఆయన శుద్ధం చేస్తాడు ఆయన దృష్టి ద్వారా. సో ఆయన దృష్టి పడడం ద్వారా ప్రసాదం అంతా ఆయన స్వీకరించేస్తాడు. భగవంతుడు ప్రసాదాన్ని స్వీకరించి దాన్ని శుద్ధం చేసేస్తాడు. సో మనకి పాపం తగలదు ఇంకా. సో ఇది యజ్ఞం ద్వారా మనకు భగవంతుడి ఈ విధంగా మనందరికీ కృప, ఇది భగవంతుడి యొక్క కృప. సో ఇది యజ్ఞం యొక్క ఉద్దేశం. మనం భగవంతుడికి మన కృతజ్ఞత వ్యక్తం చేసుకోవాలి. భగవంతుడు తన కృపను ఈ విధంగా చూపిస్తాడు మనకి. సో అందుకనే యజ్ఞం అనేది చేయడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. సో ఇలా మనము భగవంతుడికి యజ్ఞం రూపంలోనే మన కార్యాలన్నీ చేయాలి. అంటే భగవంతుడికి అర్పించాలి, భగవంతుడి కోసమే చేయాలి మనం. సో ఇలా మనం ఆహారాన్ని భగవంతుడికి అర్పిస్తున్నాం, ఇది కూడా ఒక యజ్ఞం. మనము కార్యాలన్నీ కూడా భగవంతుడి కోసమే చేస్తున్నాం, అది ఒక యజ్ఞం. లేకపోతే మనం చేసే కార్యాల ద్వారా వచ్చే ఫలాల్ని మనం భగవంతుడి సేవకు అర్పిస్తున్నాం, భగవంతుడికి అర్పిస్తున్నాం, అది కూడా ఒక యజ్ఞం. సో ఇలా యజ్ఞము ద్వారా మనం చేసి జీవించాలి. యజ్ఞం అంటే ఇప్పుడు రోజు మనం మంట పెట్టి మంటలో నెయ్యి వేసి స్వాహ అంటేనే కాదు. యజ్ఞం అంటే మనం భగవంతుడికి ఏదైతే అర్పిస్తున్నామో అన్ని మనం కార్యాలు, మన సవాచ కర్మ అన్ని భగవంతుడికి అర్పించడమే యజ్ఞం. సో మనం తినే ఆహారాన్ని కూడా ముందు భగవంతుడికి అర్పించి తర్వాత తీసుకుంటాం, అది యజ్ఞం. ప్రసాదం అప్పుడు భగవంతుడి యొక్క కృప, అది ప్రసాదం. సో అప్పుడు మనము ఈ కర్మబంధంలో చిక్కుకోము, లేకపోతే మీరు కర్మబంధంలో చిక్కుకుంటారు. సో ఇదన్నమాట విషయం. అందుకనే మనం ఎప్పుడైనా సరే యజ్ఞం చేసి, అంటే భగవంతుడికి నైవేద్యం పెట్టి తర్వాత ప్రసాదాన్ని మనమే తినకుండా మన పైన ఆధారపడి జీవిస్తున్న వాళ్ళందరూ, అంటే మన పరివారం వాళ్ళు కానీ, అతిథులు కానీ, బ్రాహ్మణులు కానీ, వాళ్ళందరికీ కూడా మనము ఈ ప్రసాదాన్ని పంచి మనం తినాలన్నమాట, తీసుకోవాలి, సేవించాలి. సో అందుకనే ఒకవేళ అలా చేయకుండా వ్యక్తి స్వార్థంతో, భోగించాలనే ఉద్దేశంతో ఆహారాన్ని సేవిస్తే ఆ వ్యక్తిని క్రిమి భోజన అనే నరకంలోకి పంపిస్తారన్నమాట. సో నెక్స్ట్ శ్లోకంలో 19వ శ్లోకం, నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు నెక్స్ట్ నరకం గురించి. ఇక్కడ ఓ రాజా, ఎవరైతే ఏ అత్యవసర సందర్భం లేదు,
ఏ అత్యవసర పరిస్థితి లేదు. అయినా కానీ ఆ వ్యక్తి ఒక బ్రాహ్మణుడిని దోచుకొని లేకపోతే బ్రాహ్మణుడు అనే కాదు, ఎవరినైనా సరే ఇలా వారి దగ్గర ఉన్న వజ్రాలు, బంగారము, సంపదను దోచుకొని జీవిస్తే అలాంటి వ్యక్తిని, అలా దోచుకున్న వాడిని, దొంగని ఎటువంటి నరకానికి పంపిస్తారంటే దాని పేరు వచ్చేసి సందంశ అనే నరకానికి పంపిస్తారంట. అక్కడ ఆ నరకంలో ఏం జరుగుతుందంటే అతని యొక్క స్కిన్ అంటే తోలు, అతని యొక్క చర్మాన్ని అతని చర్మాన్ని తీసేస్తారు. చర్మాన్ని శరీరం నుంచి తీసేసి ఎలా అంటే రెడ్ హాట్ ఐరన్ బాల్స్ అండ్ టాంగ్స్, అంటే ఇనుము, రెడ్ హాట్ ఐరన్, బాగా వేడిగా ఉన్న ఐరన్ రాడ్లతో, ఐరన్ బాల్లతో ఆయన చర్మాన్ని ఒలిచేస్తారు, చర్మాన్ని తీసేస్తారు. తీసేసి అతని శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసేస్తారంట. ఈ విధంగా అతనికి సందంశ అనే నరకంలో దండన లభిస్తుంది. సో నెక్స్ట్ 20వ శ్లోకం. సో మేబీ ఇక్కడ చూసుకొని మనం ఇక్కడికి ముగిద్దామంటే 20 శ్లోకం, మొత్తం 40 శ్లోకాలు ఉన్నాయి. సో ఈరోజు 20 చూసుకుందాము, దాని తర్వాత ఇంకో 20 నెక్స్ట్ రేపు చూసుకుందామంట. సో ఈ యొక్క నెక్స్ట్ నరకంలో ఏంటంటే ఎవరు వెళ్తారంటే ఎవరైనా సరే, పురుషుడే కానివ్వండి, స్త్రీయే కానివ్వండి, ఒకవేళ అవైద్య స్త్రీ సంఘం, అవైద్య పురుష సంఘం అంటే మైథునంలో పాల్గొంటే అవిధిపూర్వకంగా, ఇల్లీగల్గా ఎవరితైతే మనం మైథునం చేయకూడదు అలాంటి వారితో మైథునం చేస్తే ఆ వ్యక్తి యమరాజు యొక్క భటులు అంటే యమదూతలు ఆ వ్యక్తిని తప్త శూర్మి అనే నరకానికి తీసుకెళ్తారంట. అక్కడ అలాంటి స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైతే ఇలా అవిధిపూర్వకంగా మైథునంలో ఎవరితో అయితే పాల్గొనకూడదో వాళ్ళతో పాల్గొన్నారో వారిని కొరడాలతో బాగా వాయించి దాని తర్వాత ఆ వ్యక్తిని, ఒకవేళ పురుషుడైతే అప్పుడు ఒక స్త్రీ ఒక రూపాన్ని, ఏం రూపం అంటే ఇది మొత్తం వేడితో కాలిపోతున్న ఇనుముతో తయారైన రెడ్ హాట్ ఐరన్ అనమాట, కాలిపోతున్న ఇనుముతో తయారైన ఒక స్త్రీ రూపాన్ని కౌగిలించుకోవాలన్నమాట. అలాగే ఒక స్త్రీ అయితే అలాగే పురుషుడి యొక్క ఇనుముతో కాలిపోతున్న రూపాన్ని కౌగిలించుకోవాలి. ఇదన్నమాట ఎవరైతే ఇల్లిసిట్ సెక్స్ చేస్తారో సో వారికి ఇది దండన, ఇటువంటి దండన నరకంలో లభిస్తుంది. సో అందుకనే సాధారణంగా అయితే ఒక వ్యక్తి తన భర్తతో మాత్రమే మైథునంలో పాల్గొనాలి. అలా కాకుండా ఒకవేళ ఒక భార్య తన భర్తతో కాకుండా ఇంకా వేరే పురుషుడితో అక్రమంగా సంబంధం పెట్టుకుంటే, లేకపోతే మైథునంలో పాల్గొంటే, లేకపోతే అలాగే ఒక వ్యక్తి తన భార్యతో కాకుండా వేరే స్త్రీతో అక్రమ సంబంధం కానీ లేకపోతే ఇలా మైథునంలో పాల్గొంటే సో ఇది విరుద్ధం అన్నమాట శాస్త్రాలకి. సో ఇది పాపం. సో ఇలాంటి వాళ్ళు అంటే ఇక్కడ ప్రభుపాదుల ద్వారా రాస్తున్నారు, ఒకవేళ ఒక వ్యక్తి తన భార్యను కాకుండా వేరే అందరి స్త్రీలను కూడా తన తల్లితో సమానంగా చూడాలన్నమాట. సో అందుకనే ఒక వ్యక్తి తన భార్యతో కాకుండా ఇంకా ఎవరితో కూడా మైథునంలో పాల్గొనకూడదు. తల్లితో కానీ, చెల్లితో కానీ, లేకపోతే కూతురుతో కానీ పాల్గొనకూడదు. ఒకవేళ ఇలా వేరే ఒక్క భార్యతో మైథునంలో పాల్గొంటే ఒక వ్యక్తి తన భార్యతో కాకుండా ఇంకెవరో స్త్రీతో, సో అతను తన తల్లితో మైథునంలో పాల్గొంటున్నంత పెద్ద పాపం అన్నమాట. అందుకే ఇది చాలా పెద్ద పాప కార్యం. అదే సేమ్ స్త్రీకి కూడా అలాగే వర్తిస్తుంది. ఒకవేళ స్త్రీ కూడా అలా తన భర్తతో కాకుండా ఇంకెవరితోనైనా మైథునంలో పాల్గొంటే అది తన తండ్రితోనో కొడుకుతో మైథునంలో పాల్గొన్నంత పాపంతో సమానం. సో అందుకనే ఇలాంటి మైథునాన్ని ఖండించారు. సో ఇలా మైథునంలో ఇల్లిసిట్ సెక్స్ చేసిన వాళ్ళకి ఇటువంటి పనిష్మెంట్ ఈ యొక్క నరకంలో తప్త శూర్మి అనే నరకంలో వారికి ఈ విధంగా దండన లభిస్తుంది అన్నమాట.
సో ఇక్కడ 20 శ్లోకాలు ముగిశాయి. 21 నుంచి 40 వరకు మనం మరి రేపు చూసుకుందామంట. సో ఈరోజు నేను ఇక్కడ సెలవు తీసుకుంటాను. సో హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. శ్రీల ప్రభుపాद की जय. हरे कृष्ण महामंत्र की जय. श्रीमद् भागवतम की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौ सीतानाथ प्रेमानंदे. हरि हरि बोल.